4వ రోజు నానబియ్యం బతుకమ్మ జరుపుకుంటున్న మా అక్క చెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ బతుకమ్మ అనేక అవమానాలకు గురై తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఊపిరి పోసుకొని మరి బతుకమ్మగా రూపాంతరం చెంది అనేక గౌరవాలు పొంది రాష్ట్ర పండుగగా గుర్తించబడింది గౌరవ కేసీఆర్ గారి హయాంలో. మరి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ కేసీఆర్ గారి అధికారం కోల్పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు. రైతుల రుణమాఫీ అన్నారు, అది పూర్తి కాలేదు. కనీసం రైతు భరోసా అన్నారు, అది కూడా చేయలేదు. మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి 2500 రూపాయలు మా అక్క చెల్లెలకు అన్నారు, అది కూడా చేయలేదు. 2000 పెన్షన్ 4000 అన్నారు, అది కూడా చేయలేదు. కనీసం బతుకమ్మ పండుగకు చీర సారే ఇస్తారనుకున్నాం, చీర సారే కూడా లేదు. కనీసం 2 బ్లౌజ్ పీసులు కూడా ఇయ్యని పరిస్థితి కనబడుతుంది. సంవత్సరానికి 2 చీరలు అన్నారు, 500 రూపాయలు అన్నారు, ఎస్హెచ్జి గ్రూపులకు ఇస్తామన్నారు, రేషన్ కార్డు ద్వారా ఇస్తామన్నారు. పండుగ అయిపోవస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు మా అక్క చెల్లెల చీర సారి యాదికి రావట్లేదు. మా ముఖ్యమంత్రికి యాదికి వస్తలేదు, వారితో పాటు ఉన్న మంత్రులకు యాదికి వస్తలేదు. మా కొండా సురేఖ గారైతే అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నారు, అనేక ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు, విచక్షణ రహితంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు బంద్ చేయండి, పరిపాలన చెయ్యండి. ఫస్ట్ మా అక్క చెల్లెలకు చీర సారే వస్తలేదు, గా పండగకి ఏం చేయాలో చూడుండ్రి. గా పండగ కాడ ఊర్లల్లో బతుకమ్మ ఆడుకుందామంటే సరైన ప్లేస్ లేక అవస్థలు పడుతున్నారు, చెర్లల్లో లైట్ లేక ఇబ్బంది పడుతున్నారు. గా పండగ కాడ గా చూడుండ్రి, మా అక్క చెల్లెలకు పండుగ అయిపోవచ్చింది, ఇప్పటి వరకు పరిస్థితులు కనీసం మంచిగా చేయలేదు. ఊర్లల్లో కనీసం శుభ్రంగా చేస్తలేరు, చెత్తెత్తి పోస్తలేరు. కానీ ఇప్పుడు ఆమెకు అన్ని రకాల అందరినీ కేటీఆర్ గారిని కానీ మిగతా వాళ్ళని విమర్శించే నైతిక అయితే ఉన్నది, కానీ విమర్శించేదైతే విమర్శిస్తున్నావు. కానీ కనీసం మరి మీరేం చేస్తున్నారమ్మా? మా అక్క చెల్లెలకు పండుగ వస్తుంది, కనీసం చీర ఇవ్వాలని మీ ముఖ్యమంత్రి గారికి యాద్ చేయండి, చీరసారి ఇవ్వాలి మా అక్క చెల్లెలకని యాద్ చేయండి. గది లేదు, పరిపాలన లేదు, అభివృద్ధి లేదు. కానీ దాన్ని తప్పించుకోవడం కోసం ఎదుటోళ్ళ మీద అనేక రకాల ఇబ్బందికరమైన మాటలు మాట్లాడడం బంద్ చేసుకోండి. ఫస్ట్ బంద్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి, పండుగ వచ్చింది ఏం చేయాలి చూడుండ్రి. గా మహాలక్ష్మి స్కీమ్ 2500 రూపాయలు ఇవ్వాలి, గది చూడుండ్రి. 4000 పెన్షన్ ఇస్తామన్నారు, అదన్నా మాట్లాడుండ్రి. కనీసం గూడు చెదిరి గుండె వలిగిపోతున్నది. హైడ్రా తీసుకొచ్చిండ్రు, హైడ్రా తీసుకొచ్చి పేదోళ్ళ కడుపు కొడుతున్నారు, పేదోళ్ళ రోడ్ల మీద పడ్డారు. వాళ్ళు ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇదెందుకమ్మా మీకు? పండుగ వచ్చింది సారీ ఇమ్మంటే మీరు ఎట్లాంటి ఇబ్బంది పెడుతున్నారో, మా గూడు లేకుండా చేస్తుండ్రు, ఇల్లే లేకుండా చేస్తున్నారు. ఇదేనా మీ పరిపాలన దక్షత, పరిపాలన తీరు? అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు, హామీలు నెరవేర్చే వైపు దృష్టి పెట్టండి.